6వ అధ్యాయము మొదటి 5వ వచనం నుండి చదువుకుందాం. 5వ వచనం నుండి 14 వరకు, 5 నుండి 14 వరకు. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి నేను చదువుతుండగా వచనాలు గమనించండి. బైబిల్ చదవని వారు చదువుతున్న మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనము నుండి 14 వరకు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 10వ వచనం. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలటను వెలపటను దానికి కీలు పూయవలెను. చదువున్న వాక్య భాగాన్ని ప్రభు దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నోవహు చరిత్ర, జలప్రేమల గురించిన సంగతులు దేవుని పిల్లలుగా మనకందరికి బాగా పరిచయం. అనేక సందర్భాల్లో నోవహును జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. వర్షకాలములో ధనస్సు వచ్చినప్పుడు కూడా దేవుని పిల్లలుగా మన జ్ఞాపకం వచ్చేది నోవహు, అతని కాలములో జరిగిన జలప్రళయం. నోవహు క్రైస్తవులకు బాగా పరిచయమైన వాడే. అదే సమయంలో నోవహు కుటుంబాన్ని గురించిన సంగతులు కూడా లేఖనాల్లో స్పష్టంగా రాయబడ్డాయి. ఆదికాండంలో అన్నదమ్ములు అనే శీర్షికలో మనము మొదటి భాగముగా హేబేలు, కయ్యను వారి గురించిన కొన్ని సంగతులు మనం వినగలిగా. ప్రభుచితమైతే నోవహు కుమారుల గురించిన సంగతులు కూడా 1 లేక 2 సందేశాల్లో వారి సంగతులు మనము వినబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా మాటలు మనం ఆలకించవలసిన వారుగా ఉన్నాం. నోవహు గురించి రాయబడిన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం చదువుకున్న వచ్చిన భాగంలో 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని కృప నోవహు విషయంలో దేవుడు కనపరిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకు నోవహు విషయంలో దేవుడు కృపను కనపరిచాడు? ఆయన కృపను ప్రత్యేకంగా ఆ దినాల్లో నోవహుకు ఎందుకు కనపరిచాడంటే, మిగతా ప్రజలందరూ కూడా వారు చెడిపోయిన వారుగా ఉన్నారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పగా కనబడుతున్న కాలం అది. అంత మాత్రమే కాదు, నరుల హృదయం యొక్క ఆలోచన, వారి తలంపులోని ఊహ, ఇదంతా చెడ్డగా కనబడుతుంది. ఎవరికి? దేవునికి చెడ్డగా కనబడుతుంది. మనుషులు మాత్రం చెడ్డగా బ్రతుకుతున్నా వారు చేసే కార్యాలు వారికి చెడ్డగా అనిపించడంలా. నేటి కూడా మానవులు అదే బుద్ధితో జీవిస్తూ ఉన్నారు. చేస్తున్నవి చెడు కార్యాలైనా, చేస్తున్నవి వాక్యానికి విరుద్ధమైన మానవుడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది చేయకూడదు, ఏది చేయవచ్చు అనే సత్యాన్ని ఎరగకుండా అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు గనుక గ్రహింపలేని స్థితిలో నేడు మానవులు జీవిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో నోవహు దినాల్లో కూడా మానవులు చెడిపోయిన వారుగా, వారి తలంపులోని ఊహ కూడా చెడ్డగా ఉన్నట్టుగా, వారి కార్యాలు చెడిపోయాయంటే వారి తలంపులు కూడా చెడిపోయినవిగా ఉన్నట్టుగా దేవుడు ఈ భాగంలో రాయిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ నరులను దేవుడు చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నాడట, విచారపడతా ఉన్నాడు. ఎందుకు చేశాను ఈ నరులనని?
కదండి. దేవునికి విచారం కలిగించే జీవితాలు ఎంత దౌర్భాగ్యమైన జీవితాలండి. సృష్టించిన సృష్టికర్తను దుఃఖపరిచే మానవ జీవితం కదండి ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా ఆయన చేత సృష్టించబడిన వారముగా, ప్రాముఖ్యంగా నూతన జన్మాన్ని పొందిన వారముగా మన దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం సంతోష పెట్టేవారుగా ఉండాలి, కానీ ఆయన దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. ఆయనకు సంతాపము కలిగించేవారుగా ఉండకూడదు. కొత్త నిబంధనలో కూడా రాయబడింది, తెస్సలోనిక పత్రికలో అనుకుంటాను, పరిశుద్ధాత్మను దుఃఖ పరచకుడి. మనలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకుండా జీవించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడో చూడండి. భూమి మీద నరుల చెడుతనం బహుగా విస్తరించింది. వారి ఆలోచన, వారి ఊహ, వారి తలంపులు ఇవన్నీ చెడిపోయినవిగా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ నరులందరినీ నాశనం చేయడానికి తాను ఆలోచన చేస్తా ఉన్నాడు. భూమి మీద నరులు ఉండకుండా చేయాలనుకున్నాడు. అదే సమయంలో నోవహు ప్రత్యేకంగా దేవుని కనబడ్డాడు. నోవహు జీవితం, ఆనాడు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు రాయబడలేదు, కానీ భూమి మీద ఉన్న ప్రజలందరిలో నోవహు ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుని చేత పొందుతున్నవాడుగా ఉన్నాడు. ఎంత అద్భుతకరమైన సాక్ష్యం అండి నోవహుది. నోవహు గురించి రాయబడిన మాట ఏంటంటే నోవహు నీతిపరుడుగా ఉన్నాడు. రెండవదిగా తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. నీతిపరుడుగా, నిందారహితుడుగా తాను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక జంట గురించి రాయబడింది. వారు కూడా నిందారహితులుగా, నీతిమంతులుగా ఉన్నారు. దేన్ని బట్టి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ దంపతుల గురించి మనం చూడగలం. మనకు బాగా పరిచయమైన వారే, పేరు చెప్తే మీరు కనుక్కుంటారు, ఊరికే సంగతి చెప్తే కనుక్కోరు కదండి. జకరియా, ఎలిసబెతు దంపతులు. వారిద్దరూ సకల విధమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో ఏమయ్యారట? నీతిమంతులై ఉండిరి. ఎంత అద్భుతకరమైన సాక్ష్యం. నిందారహితులుగా, ఏమాత్రం నిందలేని వారుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా వారు ఏ రీతిగా కాగలిగారంటే దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను వారు విన్న కారణం చేత. ఇప్పుడు నోవహు గురించి మనం చూస్తున్నాం. నోవహు కూడా దేవుని దృష్టి యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. ఎందుకు దేవుని కృప నోవహు పొందగలిగాడంటే నోవహు జీవితంలో తాను నిందారహితుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నిందారహితులుగా ఉంటారో వారి మీద దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. దేవుని కృప చేత నింపబడిన జీవితాలు కలిగిన వారుగా ఉంటారు. దేవుని కృప మనతో ఉంది అంటే ఇక మనకు కొరత ఏమాత్రం ఉండదు. దేవుని కృప మనతో ఉందంటే మన జోలికి ఏ అపాయము రాదు. దేవుని కృప మనతో ఉందంటే మనము నెమ్మదిగా, సౌఖ్యముగా, సుఖముగా మనం జీవించగలమండి. కాబట్టి మానవ జీవితానికి కావలసిన దేవుని కృప. దేవుని కృప కావాలంటే ఆ వ్యక్తి నిందారహితుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రామా నీవు నిందారహితునిగా ఉండు. అంతకంటే ముందుగా అబ్రాహాము జీవితంలో ఏం జరిగిందంటే నిందల పాలయ్యాడు. భార్య మాట విని పోకుడని మార్గం గుండా వెళ్ళాడు. ఇంట్లో కీడు తెచ్చిపెట్టుకున్నాడు. తర్వాత బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో అన్నాడు, అబ్రాహామా నీవు నిందారహితుడుగా ఉండాలి, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. ఎన్నో అధ్యాయం? ఆదికాండం 17వ అధ్యాయం కదండి. దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన సమయంలో నీవు నిందారహితుడిగా ఉండాలి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం గమనిస్తే అబ్రాహాముకు ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రాహాము జీవితంలో నెరవేర్చాడు. 18వ అధ్యాయంలో వాగ్దానం నెరవేర్పు మనం చూస్తాం. నిందారహితులముగా, నీతిమంతులుగా ఉంటే దేవుడు తన వాగ్దానాలు తప్పకుండా మన జీవితాలు నెరవేరుస్తారండి. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారముగా ఉండాలి. దేవుని వాగ్దానాలు చేతపట్టుకొని మనము దేవుని ప్రార్థిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో.
ఆ వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్చబడాలంటే దేవుడు మన నుండి కోరుతున్నది మన డబ్బు కాదు, మన ఆస్తి కాదు, మనది ఏది కాదు. దేవుడు కోరుతున్నది నిందారహితమైన సాక్ష్య జీవితం, నీతిమంతమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నవాడుగా ఉన్నాడు. లోకంలో నీతిమంతులు ఎవరు లేరు, ఆ సత్యం మనకు తెలుసు. అయితే దేవుడు తన మహాకృప చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనము ఏ నీతి అట? మామూలు నీతి కాదు, సాదాసీదా నీతి కాదు. మన నీతి ఏంటంటే దేవుని నీతి. మనం దేవుని నీతి ఉన్నట్లుగా పాపమెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎంత త్యాగం అండి! తండ్రి అయిన దేవుని త్యాగం. తన కుమారుణ్ణి మన కొరకు పాపముగా చేయడానికి ఆయన సంకల్పించుకున్నాడు. ఆయన ఎంత త్యాగం చేశాడు! ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసిన దోషిగా చూపించటం అనేది కదండి ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. దేవుడు చేసిన కార్యం అదండి. తన కుమారుడు ఏ పాపం ఎరగని వాడు, ఏ దోషము చేయని వాడు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు, అలాంటి వాడు మన కొరకై పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు కలవరి శిక్షను మన కొరకి తాను భరించాడండి. ఎందుకోసం అంటే మనము దేవుని నీతి అగునట్లుగా, మనం నీతిమంతులుగా చేయడానికి. దేవుని మహాకృప చేత ఇక్కడ చేరువచ్చిన వారిలో చాలా మంది నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన మనకు నీతిని ఆపాదించాడు, పరిశుద్ధతను ఆపాదించాడు, పవిత్రతను ఆపాదించాడు. మన నీతిమంతులం కాదు, అయితే యేసు ప్రభువారు చేసిన శిలువ కార్యాన్ని అంగీకరించడం చేత మనము నీతిమంతుల సభలో చేర్చబడిన వారుగా ఉన్నాం. నీతిమంతులతో పాటు మనకు స్థానం దొరికింది. నోహు అలనాడు నీతిమంతుడుగా ఉన్నాడు గనుక దేవుని కృప పొందినవాడుగా నోహును గమనిస్తున్నాం. ఇంతకు దేవుని కృప నోహు ఏం పొందాడు అనే సంగతిని మనం గమనిస్తే 12వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అంత మాత్రమే కాదు, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. అంటే నరుల బలత్కారం, నరుల యొక్క చెడుతనం, నరుల యొక్క చెడు ఆలోచన వారి అంతానికి దారి తీస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో వారిని నేను చూచినప్పుడు వారికి భూమి మీద ఉండకుండా అంతం కావాలి, వారు భూమి మీద ఉండడానికి వారికి అనుమతి లేదు అని దేవుడు అంటున్నాడు. నరులందరిని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ కేవలం నోహుతో అంటున్న మాట ఏంటంటే చూడండి, నోహుతో 14వ వచనంలో సితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఓడ ఎవరి కోసం? ఓడ ఎవరి కోసం? నోవహు కోసం. ఎందుకు నోవహు కోసం? నోవహు నిందారహితుడుగా నీతిమంతుడు. భూమి మీద జీవించే మానవులందరిలో నోవహు తప్ప అందరూ దుర్మార్గులే, అందరూ చెడిపోయిన వారే, అందరూ బలత్కారముతో జీవిస్తున్న వారే. ఇంక్లూడ్ ఎవరు? నోవహు కుటుంబం కూడా. దేవుడు నోహుతో అంటున్న మాట నీ కొరకు అన్నాడు. నీ ఒక్కరివి నీతిమంతుడిగా కనబడుతున్నావు, నీ కొరకు ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. ఆ తర్వాత దేవుడు నోహుతో మాట్లాడుతూ నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అన్నాడు. ఆ మాట కూడా చదువుకుందాం. నీతిమంతుడు నోహు ఒక్కడైనప్పుడు ఇంటి వారికి దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? ఆయన న్యాయవంతుడు కదా. ఆయన న్యాయం ప్రకారం మిగతా భూజనముతో నోహు కుటుంబాన్ని కూడా నాశనం చేయాలి కదా అని తప్పక మనకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు భాగంలో 6వ అధ్యాయంలోనే మనం చూస్తే ఎన్నో వచనాలు అంటే పై వచనంలోనే, ఎక్కడది? 18వ వచనమా? ఓకే, 18వ వచనం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడే ఉండట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు. ఇప్పుడు నోహు నీతిమంతుడు, నోహు ఇంటి వారిని కూడా ఓడలో ప్రవేశించమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మధ్యలో ఒక సంఘటన జరిగింది, అది ఇక్కడ రాయబల్లా.
దేవుడు నోహుతో మాట్లాడిన ఆ మొదటి సంభాషణకు, తన కుటుంబాన్ని కూడా ఓడలో చేర్చుకోమని చెప్పిన రెండవ మాటకు మధ్యన ఒక సంఘటన జరిగింది. అది ఆదికాండంలో రాయబల్లా. ఎక్కడ రాయబడిందంటే పేతురు పత్రికలో రాయబడింది. కొంత అచ్చట, కొంత ఇచ్చట. ఎందుకు కుటుంబం కూడా ఓడలో ప్రవేశించగలిగింది అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథమే దానికి జవాబు చెప్తుంది. చూడండి, పేతురు పత్రికలో మనం చూస్తాం. పేతురు పత్రికలో, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నోవహు నీతిమంతుడైన నోవహు ఏం చేశాడు రాయబడింది చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక, తీసారా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. నోహు కుటుంబంలో నోహు తప్ప మిగతా వారు 6 మంది ఉన్నారు. వారు ఎవరెవరు అనగా, నోవహు భార్య, ఆమె పేరు రాయబల్లా. నోవహు 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లు ఏంటంటే షేము, హాము, యాపేతు. కదండి, ఎంత మంచి పేర్లు అండి. షేము, హాము, మరొకసారి చెప్తారా? షేము, యాపేతు. షేము అనగా అర్థం ఏంటంటే పేరు అని అర్థం, అంతే. షేము అంటే పేరు అని అర్థం. హాము అంటే అల్లకల్లోలం అని అర్థం. హాము అంటే అల్లకల్లోలం. షేము అంటే పేరు అని అర్థం. యాపేత్ అనే పేరుకు అర్థం ఏంటంటే సౌందర్యం. యాపేత్ అంటే సౌందర్యం, హాము అంటే అల్లకల్లోలం లేకపోతే నల్లనివాడు అనే అర్థం నిఘంటులో కనబడుతుంది. షేము అనే మాటకు అర్థం ఏంటంటే పేరు, నేమ్, అంతే. ఈ 3 పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. వీరెవరు? నోవహు కుమారులు. వీరు 3 అన్నదమ్ములు. వీరి గురించే మనం చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు నోవహు ఇంట్లో నోవహు భార్య, నోవహు 3 కుమారులు. జలప్రళయం రాకముందే వీరికి వివాహం జరిగింది. ఈ 3కి వివాహం చేశాడు. ఒకేసారి చేశాడో, ఒక్కొక్కరు ఒకసారి చేశాడో మనకు రాయబల్లా. 3కి వివాహం జరిగింది. అయితే జలప్రళయం కంటే ముందుగా వీరికి సంతానం లేదు. జలప్రళయం తర్వాత వీరికి సంతానం కలిగింది. ముందుగా వీరికి సంతానం లేదు. కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ దినాల్లో 3కి నోవహు ఒకేసారి పెళ్లి చేసి ఉండవచ్చు, అందుకోసం ఆ మధ్య కాలంలోనే జలప్రళయం వచ్చింది కాబట్టి వారికి సంతానం కలగలేదు అని ఒక భక్తుడు వ్యాఖ్యానించాడు. సరే, వ్యాఖ్యానాలు రకరకాలుగా ఉండి ఉండవచ్చు. వీరు యవ్వన కాలంలో ఉన్నారు. మరొక చరిత్రకారుడు ఏమన్నాడంటే, ఈ షేము వయస్సు ఆ జలప్రళయానికి దాదాపు 98 ఏండ్ల వయసట. అప్పటికి నోవహుకి ఎంత వయసు ఉంది? 600 ఏండ్ల వయస్సు నోవహుకు. అక్కడే మనం చూస్తాం. చూడండి, ఆదికాండంలోనే ఆ మాట మనం గమనిస్తాం. నోవహు వయస్సు అక్కడ రాయబడింది ప్రత్యేకంగా. ఆదికాండంలోనే మనం గమనిస్తే 7వ అధ్యాయంలో 6వ వచనం, 7:6. ఆ జలప్రళయం భూమిదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. నోవహు వయసు ఎంతండి? 600 ఏండ్లు. అమ్మో, బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన వారు ఎవరండి? చెప్తారా? గొనుగుతున్నారు, గొనగాకండి, గట్టిగా చెప్పండి. మెతూషెల ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 969 సంవత్సరాలు. ఓకే, మెతూషెల 969 సంవత్సరాలు. అబ్బా, చూడ ఒక్కసారి ఊహిద్దాం ఎట్లుంటుందో వారి జీవితాలు కదండి. మనకు 60 ఏండ్లు వచ్చేసరికే మనిషి ముడతలు పడి కదండి ఎంత అనారోగ్యంగా ఉంటాడో. వారు 100 సంవత్సరాలు బ్రతికారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. నోహు వయస్సు 600 సంవత్సరాలు అని బైబిల్ గ్రంథంలో లెక్కించబడి ఉంది. నోహు కుమారుని వయస్సు చరిత్రకారులు చెప్పేదంటే 98 ఏండ్ల వయసు అంట. అప్పుడు వారికి పెళ్ళయింది. ఇప్పుడు 20 ఏండ్లకే పెళ్ళి కదండి. 98 ఏండ్లప్పుడు పెళ్ళయింది. అప్పుడు పిల్లలు కూడా వారికి లేరు. అలాంటి వయస్సులో వారు కూడా ఓడలో చేర్చబడ్డారు. ఎందుకు వారు ఓడలో చేర్చబడ్డారు? నీతిమంతుడు నోవహు ఒక్కడే కదా అని మొదట మన ప్రశ్న వేసుకున్నాం. దానికి జవాబుగా పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే అక్కడ నోవహు నీతిమంతుడుగా ఏం ప్రకటించాడండి? నీతిని ప్రకటించాడు.
తాను ఏ నీతినైతే కలిగి ఉన్నాడో, వినాలి జాగ్రత్తగా, తాను ఏ నీతినైతే కలిగి ఉన్నాడో ఆ నీతిని తాను ప్రకటించాడు. ఆ నీతిని ప్రకటించినప్పుడు అక్కడున్న జనసమూహంలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబల్లా. కేవలం నోహు ఇంటి వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే నోహు ప్రకటన మొదట ఎవరు అంగీకరించారు? ఇంటి వారే అంగీకరించారు. ఎంత ఆశీర్వాదకరమైన మాట అది. నోహు నీతిమంతుడుగా ఉన్నాడు. నోహు చేసిన ప్రకటన అంగీకరించిన వారు, దేవుని వాక్యానికి విధేయత కనపరిచిన వారు నోవహు 3 కుమారులు, 3 కోడన్లు, నోహు భార్య అని మనము సత్యాన్ని ఎరిగిన వారుగా ఉంటే అప్పుడు ఆదికాండలో రాయబడుతున్న మాట మనకు అర్థమవుతుంది కదండి. నోహు ఇంటి వారిని దేవుడు ఎందుకు ఓడలోకి అనుమతించాడంటే నోవహు ప్రకటన ద్వారా వీరు రక్షించబడిన వారుగా ఉన్నారు. పేతురు మొదటి పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది రక్షణ పొందారండి? 8 మంది రక్షణ పొందారు. నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడన్లు రక్షణ పొందిన వారుగా ఉన్నారు. క్రైస్తవ ప్రపంచంలో ఈ వచనం చాలా గందరగోళాన్ని సృష్టించిన వచనం. బైబిల్ విద్యార్థులుగా చాలాసార్లు తలలు బాదుకున్న వచనం ఈ వచనం. ఏంటి ఇక్కడ రాయబడింది? జలప్రలయము ఆ దినాల్లో, అనగా రాయబడుతున్న దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. పేతురు 2వ పత్రికలో ఎవరు ప్రకటించారు? నోహు ప్రకటించాడు. పేతురు మొదటి పత్రికలో ఎవరు ప్రకటించారు? ఆయన, అంటే దేవుడు ప్రకటించాడని రాయబడింది. ఇంతకు నోహు ప్రకటించాడా, దేవుడు ప్రకటించాడా? ఈ వచనం చాలా గందరగోళానికి గురి చేసే వచనం. దాని వివరాలన్నీ నేను చెప్పడం లేదు, కానీ అర్థం కావడానికి ఆధారంగా మరొక వచనం చూపిస్తాను. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే ఆ వచనానికి ఈ వచనానికి లింక్ కనబడుతుంది. ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి చెరను చెరగా పట్టుకొని పోయిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఇక్కడ మిక్స్ చేసి రాయబడిన వచనం ఇది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుచితమైతే మరలా ఆ వచన వివరణ మనం వింటాం బైబిల్ స్టడీలో కానీ ఏదైనా సమయం వచ్చినప్పుడు కానీ. కాబట్టి ఆ విషయంలో చాలామంది క్రైస్తవ ప్రపంచంలో గందరగోళానికి గురై ఒక్కొక్కరు ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రాయబడిన వచనం అది నోహు కాలానికి సంబంధించింది, అది క్రీస్తుకు సంబంధించింది కాదని. కొంతమంది అంటారు అది క్రీస్తుకు సంబంధించింది. ఆయన శిలువ మరణాన్ని జయించిన తర్వాత, సమాధి నుండి లేచిన తర్వాత నేను తండ్రి వద్దకు ఇంకా వెళ్ళలేదంటాడు మరియతో కదండి. మరి ఆ సందర్భంలో ఆయన చెరను చెరగా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎవరైతే చెరలో పట్టబడిన వారుగా ఉన్నారో, పాతాళములో అపవాది అధికారం కింద బంధించబడిన వారుగా ఉన్నారో, తాను విమోచన కార్యాన్ని జరిగించాడని ప్రకటించి చెరను చెరగా తీసుకొని పోయి మిగతా మనుషులకు కృపావరాలు అనుగ్రహించాడు. అవే సంఘ కృపావరాలు, అవే పరిశుద్ధాత్మ కృపావరాలు. చెరకు వెళ్లకుండా దేవుడు కాపాడడానికి, అపవాది ఉరిలో చిక్కోకుండా, వాని అధికారానికి లోబడకుండా ఆ కృపావరాలు దేవుడు అనుగ్రహించాడు అనే వ్యాఖ్యానం కూడా క్రైస్తవ ప్రపంచంలో చూడవచ్చు. నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈ వ్యాఖ్యానమే. యేసు ప్రభువారు శిలువ మరణాన్ని తాను జయించిన తర్వాత పాతాళలోకానికి వెళ్ళి ఆయన పైకి వెళ్ళనగా క్రిందికి దిగి వెళ్ళాను అనే మాట మనం చూస్తాం వేసు పత్రికలో. చెరలో ఎవరైతే ఉన్నారో, అపవాది బంధకాల క్రింద, ఆ మరణము క్రింద ఎవరైతే ఉన్నారో వారిని చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను తాను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 20 వచనం రాయబడిన మాట, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట, రెండు ఒకే అర్థాన్ని సూచించే మాటలుగా ఉన్నాయి. ఒకవేళ ఇంకా మీకు వివరణ కావాలంటే వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, కాబట్టి వినండి, జాగ్రత్తగా వినండి. నోవహు నీతిని గురించి ప్రకటించాడు.
ఎప్పుడైతే నీతిని గురించి ప్రకటించాడో అప్పుడు ఆయన ఇంటి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు ప్రశ్న, అందరికీ ప్రశ్న, మనము దేవుని ఆరాధించడానికి చేరి వచ్చాం, మనము ఆయన సన్నిధిలో ఆయన బలలో పాలు పొందాం, మంచిది. కానీ మన ఇంటి వారి పరిస్థితి ఏంటి? మన ఇంట్లో ఉన్న వారందరూ ప్రభువును అంగీకరించిన వారేనా? ఇంట్లో ఉన్న వారందరూ నీతిమంతులుగా తీర్చబడిన వారేనా? అల్లాడు నోహు నీతిమంతుడుగా ఉండి అపాయం వచ్చిన చూచి జలప్రలయం రాబోతుంది, భూమిని నాశనం చేయబోతుంది, ఒక్క మానవుడు కూడా మిగలడానికి వీలు లేదు అని దేవుడు ప్రకటించినప్పుడు ఆ భయంకరమైన వార్త ఎరిగిన నోహు తాను నీతిని గురించి ప్రకటించటం ప్రారంభించాడు. ఆ సువార్తకు మొదట విధేయత కనపరిచిన వారు తన ఇంటి వారండి. అపాయం కాచుకుని ఉంది అని తెలిసిన తర్వాత అపాయం గురించిన హెచ్చరిక చేయకపోవటం అనేది నీతిమంతులుగా చేయబడిన వారు చేయకపోతే ఎంత అన్యాయం చేసినట్టు. మన బంధువుల్లో అందరూ ప్రభువును అంగీకరించారా? మన ఇంట్లో అందరూ ప్రభువును అంగీకరించారా? వారి విషయంలో మన బాధ్యత ఏంటి? వారికి సువార్త ప్రకటించగలుగుతున్నామా? నీతిని గురించిన వార్త వారికి చెప్పగలుగుతున్నామా? నేను మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన రక్షించబడిన అనుభవాన్ని అనుభవిస్తున్న వారముగా ఉంటే, వినండి జాగ్రత్తగా, రక్షణ ఆనందాన్ని, రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్న వారముగా మనం ఉంటే రక్షణ గురించి ఇతరులకు చెప్పకుండా మౌనంగా ఉండలేమండి. మౌనంగా ఉండగలుగుతున్నామంటే కారణం రక్షణ ఆనందాన్ని అనుభవించలేకుండా ఉన్నాం కాబట్టి. నోహు నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు గనుక తన వలె ఆ భూప్రపంచంలో ప్రజలందరూ నీతిమంతులుగా కావాలని తాపత్రయపడ్డాడండి. ఒకవైపు ఓడ నిర్మిస్తున్నాడు, 3 అంతస్తుల ఓడ కదండి, అరలుగా నిర్మించమన్నాడు దేవుడు. చితిసారపుకు మ్రానుతో, మళ్ళా ఏదంటే అది కాదు, ఆ మానే వెతుకులు ఆడుకోవాలి, ఆ మానే కొట్టుకోవాలి, ఆ మానే చెక్కలుగా చేసుకోవాలి, ఆ మానుతోనే ఓడనంతా నిర్మించాలి. దాని పొడవు, దాని వెడల్పు చూస్తే చాలా భయంకరమైన రూపం కనబడుతుంది. అంత పెద్ద ఓడను నోహు కడుతూ అదే సమయంలో నీతిని గురించి ప్రకటిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎంత బాధ్యత గలవాడు నోహు అండి. మనకు ఆ బాధ్యత ఉందా? ఇంటి వారి విషయంలో, బంధువుల విషయంలో, మన సొంత ఇంటివారు, మన సొంత బంధువులు, మన రక్త సంబంధికులు, వారి విషయంలో బాధ్యత ఉందా? వారు ప్రభుని ఎరగని వారుగా ఉంటే ఒకానొక దినాన నరకం పాలవుతారండి. వారికి మన రక్షణ సువార్త ప్రకటించకపోతే, నీతి సువార్త ప్రకటించకపోతే వారు ఒకానొక దినాన అగ్నిగుండంలో మలమల మలమల కాలుతూనే ఉంటారు. ఘోరమైన బాధను అనుభవిస్తూ రొమ్ము కొట్టుకుంటూ, అన్నాడు ధనవంతుడు ఏడ్చినట్లుగా, ధనవంతుడు ఆక్రందన చేసినట్లుగా, దప్పికొనినట్లుగా యుగ యుగాలు మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, మన ఇంటి వారు నరకంలో కాలుతారండి. ఇది వాస్తవమైన సంగతి. ఆ భయంకరమైన శిక్ష రాబోతుంది అని ఎరిగి మనం ప్రభునందు విశ్వాసం ఉంచాం. మనకు ఆ శిక్ష తొలగిపోయింది. శిక్ష నుండి తొలగించబడిన వారముగా శిక్షలో ఉన్న వారికి రక్షణ ప్రకటించవలసిన బాధ్యత మనది కాదా? చూడుము నీ ఇంటి వారిని, రక్షణ లేదు కొందరికి. చూడుము నీ ఇంటి వారిని, రక్షణ లేదు కొందరికి. బంధుమిత్రుల విమోచన, బంధుమిత్రుల విమోచన బాధ్యత నీదే కదా, బాధ్యత నీదే కదా. వహించు భారము నశించుచున్నారెందరో. మంచి పాట అండి అది. మన బంధుమిత్రుల విమోచన, మన ఇంటి వారి విమోచన మన బాధ్యత కాదా? అలాంటి నోవహు దేవుడు మాట్లాడిన తర్వాత మౌనంగా ఉన్నవాడు కాదండి. నీతిని గురించి తాను ప్రకటించాడు, ప్రకటించకుండా ఉండలేకపోయాడు.
రక్షణ గురించిన వార్త, జలప్రమును తప్పించుకునే మార్గం నోహు ఒక్కనికే తెలుసు. తనకు ఒక్కనికి తెలిసిన మార్గాన్ని తన ఇంటి వారికి చూపించాడు, ప్రజలందరికీ చూపించాడు. కానీ ఇంటి వారు మాత్రమే రక్షించబడిన వారుగా ఉన్నారు. మన బాధ్యత ఏంటి? నోహు ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు. వారు ముగ్గురు నీతిని అంగీకరించిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడ్డానికి వారు ముగ్గురు ప్రేరేపించబడిన వారుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనం చదువుదాం, చూడండి. 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:25. ద్వితీయోపదేశకాండం 6:25. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. ఎప్పుడు నీతి కలుగుతుందట? దేవుని వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు, అంగీకరించి అనుసరించి నడిచినప్పుడు నీతి కలుగుతుందండి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే నీతి కలుగుతుంది. వాక్యమైన యేసు ప్రభు వారిని అనుసరించే జీవితాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితాల్లో ఎంత ఆశీర్వాదకరమైన విషయం. నోహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడన్లు, నోహు భార్య ఓడలో ప్రవేశించగలిగారు, జలప్రమును తప్పించబడగలిగారండి. వారు దేవుని వాక్యానికి, దేవుని వాక్య ప్రకటనకు వారు విధేయత కనపరిచిన వారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ చూపించిన ఈ సందేశాన్ని ముగిస్తాను. దేవుని వాక్యానికి లోబడిన ఒక సంఘం ఉంది. ఆ సంఘం తెస్సలోనికయ సంఘం. 1వ అధ్యాయం తెరవండి. 1వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. 6వ వచనంలో చదువుకుంటే మంచిది. 6వ వచనం నుండి 1వ అధ్యాయం, తెస్సలోనికకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఇదే మాట ఎవరికి సూట్ అవుతుంది? షేము, హాము, యాపేతులు. వారు కూడా గొప్ప ఉపద్రవమందు వారు వాక్యాన్ని అంగీకరించారు. తండ్రి చెప్పిన బోధను వారు అంగీకరించారు. వాక్యానికి విధేయత కనపరిచిన వారుగా ఉన్నారు. ఈ తెస్సలోనికలు కూడా గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ఏం చేశారట? వారు మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అంటున్నాడు. అంటే వాక్యము ప్రకటించిన పౌలును, వాక్యము బోధింప చేసిన ప్రభువును వీరు అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు కదండి. ఎంత మంచి అనుసరణ, ఎంత మంచి నడుక కదండి వారిది. నడవడిక ఎంత బాగుందో చూడండి. నడక చాలా బాగుంది. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు వాక్యానుసారంగా జీవిస్తాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు వాక్యమైన ప్రభువును అనుసరించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారమా కాదా? మనం అంగీకరించిన వారమే. ఎవరిని అనుసరిస్తున్నాం? దేవుని అనుసరిస్తున్నామా? ప్రభు వాక్యాన్ని అనుసరిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. వారు అనగా షేము, హాము, యాపేతు వారు నీతిగా చేయబడ్డారు. వారు నీతిని అనుసరిస్తున్న వారుగా ఉన్నారు గనక ఓడ పూర్తయిన తర్వాత దేవుడు అంటున్నాడు, నోవహు నువ్వు ఒక్కనే కాదయ్యా, నీ ఇంటి వారు కూడా ఓడలో ప్రవేశించాలి. ఉదయకాల సమయంలో ఇంకా నీతిమంతులుగా కాకపోతే, ఇంకా పాపములు నిలిచి ఉన్నట్లయితే, మత సంబంధమైన భక్తి కలిగి ఉండి, ఈరోజు పొద్దున ఒక సహోదరు నా దగ్గరికి వచ్చాడు, చాలాసేపు మాట్లాడాడు. స్వార్థ చెప్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, లేదన్నా నేను అంతా మారాను అంటున్నాడు. నేను ఒకటే మాట అడిగాను, నువ్వు చనిపోతే మోక్షాన్ని పోతావని గ్యారెంటీ నీకుందా అని అడిగాను. అది లేదన్నా అంటున్నాడు. అది లేకుండా నీ మార్పు పొందిన జీవితం ఎందుకు? నేను చర్చికి పోతానన్నా, చర్చిలో నాకంటూ ఒక బాధ్యత ఉందన్నా, నేను కూడా ఒక బాధ్యత గల వ్యక్తినన్నా, నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నాను అంటున్నాడు. కానీ నీతిమంతుడిగా తీర్చబడలా. అంతెందుకు? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి కూడా ఎంత భక్తిపరుడు అంటే, దాన ధర్మాలు చేసేవాడు, ప్రజల వద్ద చేత దయ పొందినవాడు. అతని గురించి చాలా మంచి మాటలు రాయబడ్డాయి. కానీ యేసు ప్రభు వారు తన దూతలను పంపించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పేతురును పిలిపించుకో,
పేతురు నీకు వచ్చి నువ్వు చేయవలసిన సంగతులు నీకు తెలియజేస్తాడు అన్నప్పుడు పేతురు వారింటికి ఆహ్వానించబడగా పేతురు వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోధించాడు అన్నాడు. అంత భక్తి కార్యాలు చేస్తున్న ఆ కొర్నేలి, అతని ఇంటి వారు, అతని బంధువులు ప్రభునందు విశ్వాసం ఉంచారండి. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడి, నీతి కార్యాలు ఎన్ని చేస్తూ ఉన్నా యేసు ప్రభు ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం. మన సొంత నీతి కార్యాలు మనం రక్షించలేవండి. మొన్న ఎవరో స్టేటస్ పెట్టారు వారి స్టేటస్లో, మన నీతిని బట్టి మనం రక్షించబడలేదు, కానీ మనము నీతిని ప్రదర్శించటానికి మనం రక్షించబడ్డామన్నాడు. మంచి మాట అది. మన నీతిని బట్టి మనకు రక్షణ దొరకదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి మాత్రమే మనకు రక్షణ. ఒకవేళ మన నీతి క్రియలను బట్టి రక్షణ దొరికింటే కదండి, ఎట్లుండేదో ప్రపంచమంతా ఏమైపోయేది, మారిపోయేది. అంతే. నీతి కార్యాలు చేయటం క్రైస్తవులు అయిపోవటం, నీతి కార్యాలు చేయటం పరలోక భాగ్యాన్ని పొందటం, ఇక ప్రపంచమంతా క్రైస్తవ ప్రపంచంగా అయిపోయేది. కానీ ప్రభు దాన్ని ఒప్పుకోలా. మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మసిగుడ్డలు, మురికి గుడ్డలు కదండి. మురికి గుడ్డ కదండి, మసిగుడ్డ ఏడబెడతారు ఏ సహోదరులరా? ఇంటికి ఎదురుగా కట్టడం మీద వేసింటారా? మసిగుడ్డ ఎక్కడ పెడతారండి? దాన్ని పట్టుకునేటప్పుడు కూడా ఎట్లా పట్టుకుంటారు మసిగుడ్డను? ఇట్లా కడుచుకుంటారా మొత్తం కదా, దాన్ని నెమ్మదిగా కదండి. దానికి ఎంత మసి ఉంటుంది, రోత ఉంటుంది. మన నీతి క్రియలు కూడా దేవుని దృష్టిలో రోత అండి. మన సొంత నీతి క్రియలను బట్టి మనం రక్షించబడలేం. ఉదయకాల సమయంలో ఇక్కడ చేరి వచ్చిన వారు ఇంకా రక్షించబడిన వారు ఉన్నారు. ఆదివారం వస్తున్నారు, వాక్యం వింటున్నారు, మార్పు కలగటంలా, నీతిమంతులుగా చేయబడటంలా, దేవుడిచ్చిన నీతిని సంపాదించుకోవడానికి వారు తొందరపడటంలా. ఈ ఉదయకాల సమయమైన ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారమున నీ జీవితాన్ని దేవుని సమర్పించాలి. ఆయన నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. ఆయన ద్వారా నీతి పొందినవాడు ఇక శిక్ష ఉండదు, జలప్రలయం ఉండదు, అగ్నిగంధకాలు ఉండవు. మోక్ష భాగ్యం దొరుకుతుంది, పరలోక సంతోషం దొరుకుతుంది. పరలోకంలో కదండి, పరలోకం ఎట్లా ఉంటుంది? ప్రకటన గ్రంథంలో రాయబడింది. మొన్న పావులపాడు ప్రతిష్ట సందర్భంలో సత్యంబాబు గారు తెలియజేశారండి. పరలోకము బంగారుమయం. పూర్వకాలము కూడా మందిరాన్ని నిర్మించినప్పుడు బంగారుతో కట్టారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అప్పుడు పూర్వకాలం మందిరంలో బంగారం ఉంది, భవిష్యత్తులో కూడా బంగారం ఉండబోతుంది. అయితే ఈ బంగారం నేటి దినాల్లో ఏమైంది, మనిషి నెత్తికెక్కిందంట. ఊరికి కొంచెం పెట్టుకోవడం, మురిసిపోవడం కదండి, కొంచెం పెట్టుకోవడం, మురిసిపోవడం, అది తల మెరిస్తే మురిసిపోవడం, మాసిపోతే మళ్ళీ తోమించుకోవడం, ఇదే జరిపోయింది. కానీ దేవుని పిల్లలుగా మనకు దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే, ఒకానొక దినాన నీతిమంతులుగా తీర్చబడిన మనమంతా బంగారుమయమైన రత్నాలతో పొదగబడిన ఆ పరలోక పట్టణంలో యుగయుగాలు సదాకాలం జీవిస్తామండి. మన చుట్టూ రత్నాలే, మన కాళ్ళ కింద బంగారు. బైబిల్ గ్రంథంలో ఉంది. అంత శ్రేష్టమైన స్థలం నీతిమంతులకు మాత్రమే దొరుకుతుంది, అందరికి దొరకదండి. నీతిమంతులకు మాత్రమే దొరుకుతుంది. నోవహు ఇంటి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. తెస్సలోనికల వారు కూడా వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వారు 3 కార్యాలు చేశారు. ఆ 3 కార్యాలు చెప్తాను చూడండి. 9-10 వచనాలు. 9-10 వచనాలు మనం చదివితే అక్కడ వారు విగ్రహములను విడిచిపెట్టారు. నంబర్ 1, నీతిమంతులుగా చేయబడిన వీరు, వాక్యానికి లోబడిన వీరు విగ్రహాలను ఏం చేశారు? విడిచిపెట్టారు. రాయబడిన 9వ వచనంలో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గురించి తెలియజేపుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. విడిచిపెట్టారండి? విగ్రహాలను విడిచిపెట్టారు. అంతవరకు ఏ విగ్రహాలను అయితే పూజించారో ఆ విగ్రహాలను విడిచిపెట్టారు. నోవహు కుమారులు కూడా బలత్కారులుగా, చెడుతనం గలవారుగా ఉన్నారు. వారు కూడా ఆ చెడుతనాన్ని, బలత్కారాన్ని విడిచిపెట్టారు. విగ్రహం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడతాడు నీతిమంతుడైన వాడు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావా? అయితే విగ్రహాలు నీ దగ్గర ఉండవు. విగ్రహం అంటే ఏంటి? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఆ దేవుణ్ణి ఏ రూపంలో కూడా పూజించకూడదు. ఏ రూపంలో పూజించినా విగ్రహమే. నువ్వు బైబిల్ని ఇట్లా మొక్కినావు అనుకో, అది కూడా తప్పే. కొంతమంది బైబిల్ను ఇట్లా మొక్కుంటారు పొద్దున్నే, దీన్ని, ఈ పేపర్లను, ఇది కూడా
విగ్రహారాధన అండి. కొంతమంది తెలియదు ఈ సంగతి. కొంతమంది తల కింద పెట్టుకొని పండుకుంటారు, నిద్ర బాగా వచ్చాదని. అది కూడా విగ్రహారాధనే. తెలుసా సంగతి మీకు? కొంతమంది కానిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంటారు. ఒక ఆమె నేను పలకరించి, ఏమ్మా ఊరికి అడిగాను, కొడవలు పెట్టుకున్నారా లేదా అని అడిగాను. పోయి ప్రార్థన చేయడానికి పోయి, కొడవలు పెట్టుకున్నారా లేదా అంటే, లేదన్నా బైబిల్ పెట్టుకున్నా అంటుంది. కొడవలు ఏంటి, బైబిల్ ఏంటి ఇంకా కదండి. విగ్రహము ఏది, దేవుణ్ణి ఏ రూపములో మనము మొక్కకూడదని బైబిల్ గ్రంథం రాయబడింది. ఏ రూపములు కూడా మనము దేన్ని దేవుడు అనుకొని మనం మొక్కడానికి లేదండి. దేవుడు ఆత్మరూపి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే దీనికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాల్సిందేలేండి. ఎట్టంటే పాడేస్తే బాగుండదు, చెడిపోతుంది, చినిగిపోతుంది. కాబట్టి జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. ఇది దాదాపు 1100 రూపాయలు బైబిల్. ఇది నేను జాగ్రత్త పెట్టుకుపోతే ఏమవుతుంది, మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాలి, దీన్ని జాగ్రత్తగా చదవాలి, ఇందులో ఉన్న వాక్యానికి విలువ ఇవ్వాలి. ఇందులో ఉన్న వాక్య ప్రకారం జీవించడమే దానికి విలువ ఇవ్వటం. దీని ప్రకారం జీవించకుండా దీనికి ఒక్కటిగా విలువ ఇస్తున్నాం అనుకోండి, ఇది విగ్రహమైనట్టే. జాగ్రత్త ప్రియులారా, విగ్రహాలను విడిచిపెట్టాలి. అది ఏదైనా కావచ్చు. దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను ప్రేమిస్తున్నావా, అది కూడా విగ్రహమే. కొంతమంది భార్యను ఎట్ట ప్రేమిస్తారంటే అట్ట ప్రేమిస్తారు. మంచిదే, ప్రేమించడం మంచిదే, కానీ ఎవరికంటే ఎక్కువ ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. నిన్న మహబూబ్నగర్లో మీటింగ్ అయిపోయినాక వస్తూ ఉన్నాం, కూల్ డ్రింక్ బాటిల్స్ కొన్నాం. అవి మా రెండో అక్క తీసుకొని పట్టుకొని వస్తూ ఉంది. నీకు బరువు ఎందుకులే, నేను తీసుకున్నాను. మళ్ళీ నా భార్య తీసుకుంటే, నేను సునీత నువ్వు ఎందుకులే అంటే, ఓ అబ్బో అంటుంది మా అక్క. అంటే నా భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆమె అనుకోవటం. అంతే కదక, భార్య కదక అని దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం లేదులే అని చెప్పాను. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించకూడదండి. ప్రేమించామంటే అది విగ్రహం. కొంతమంది పిల్లల్ని ఎంత ప్రేమిస్తారంటే, ఇంకా ఏమమ్మా ప్రార్థన రాలేదంటే, పిల్లోడు ఇంకా జలుబు చేసిండా వానికి స్నానం చేయించి, అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు కదండి. విగ్రహమే పిల్లలు. విగ్రహాలను విడిచిపెట్టాలి. ఏదైతే దేవుణ్ణి సమీపించకుండా నిన్ను ఆపుతుందో, దేవుణ్ణి ప్రేమించకుండా నిన్ను ఆపుతుందో, అది ఏదైనా కానీ అది విగ్రహమే. దాన్ని విడిచిపెట్టాలి. తెస్సలోనికీయులు ఆ రీతిగా చేశారు. రెండోది వారు ఏం చేశారు చూడండి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి కదా, మళ్ళీ చదువుకుందాం. ఒకసారి చదువుతారా త్వరగా? 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, వారు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మీరు ఏమన్నా మీరు విగ్రహం విడిచిపెట్టి జీవము గలవాడును దేవునికి ఈ 3 సంగతులు వారు చేస్తున్నారు. మొదటిది విగ్రహారాధన విగ్రహాన్ని విడిచిపెట్టారు. రెండవదిగా దేవునికి దాసులయ్యారండి. ఎవరికి దాసులయ్యారు? దేవునికి దాసులు. పేరు ప్రభుదాసే, కానీ ఎవరికి దాసు? సారాయికి దాసట. పేరుకు ప్రభుదాసు, ప్రభుదాసమ్మ అని పేరు పెట్టుకుంటూ ఉన్నారు. దేవదాసు పేరు పెట్టుకుంటూ ఉన్నారు కదండి. ఎవరికి దాసుడట? అతని పేరులో మాత్రం దేవునికి దాసుడు, పేర్లు మాత్రం ప్రభుకు దాసుడు కదండి. కొంతమంది యేసుదాసు అని పెట్టుకుంటారు. ఎవరికి దాసుడు? యేసుకు దాసు పేరులో మాత్రమే, కానీ జీవితంలో దాసులమేనా? దేవునికి దాసులమేనా? తెస్సలోనికీయుల వారు దేవునికి దాసులయ్యారండి. ఆ దేవుడు ఎవరట? అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ దేవుడు ఎవరట? జీవము గలవాడు, సత్యవంతుడు, మృతుల్లో నుండి లేచినవాడు, ఉగ్రత నుండి తప్పించేవాడు. ఆయన గురించి ఎన్ని మంచి మాటలు రాయబడ్డాయి చూడండి. ఆ దేవునికి వారు దాసులయ్యారు. దాసులు అనే పదానికి అర్థం ఏంటంటే బానిస అని అర్థం. డౌలోస్ అనే మాట వాడబడింది, బానిస. ఇప్పుడు బానిస అనే మాట అర్థం కావాలంటే గాసగాడు అనేది మనకు బాగా తెలుసు. మన ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి గాసం కొడుతున్నాడంటే ఆ వ్యక్తి అన్నం తినాలన్నా, బయటికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? యజమాని పర్మిషన్ ఉండాలి. గాసగాడు గాసగాడే, అంతే. తన సొంతంగా ఏది చేయడానికి లేదు. వాడు ఏ ఎద్దులు కట్టాలో ఎవరు చెప్పాలి? యజమాను చెప్పాలి. ఏ పొలానికి పోవాలో ఎవరు చెప్పాలి? యజమాను చెప్పాలి. ఎక్కడ దున్నాలో ఎవరు చెప్పాలి? యజమాను చెప్పాలి. ఎప్పుడు అన్నం తినాలో ఎవరు చెప్పాలి? యజమానుడు చెప్పాలి. అన్నం లేడి తింటున్నా అరిసేదో ఎవరు? యజమానుడే. యజమానుడి కింద ఇది ఒక మాట అంటారు కదా, కుక్కిన పేను. కుక్కిన పేను ఎట్టుంటుంది?
ఆ? అన్నీ ఉంటుంది. పేను తొందర సావదండి అది కదా. కుక్కిన పేను అట్టే అన్ని చచ్చినట్టే ఉంటుంది అనమాట. మనము దేవుని దగ్గర దాసులం, దేవునికి సంపూర్ణంగా దాసులం. తెస్సలోనిక వారు దేవునికి దాసులయ్యారట. ఎంత మంచి మాట అండి. అంటే వారి జీవిత కాలంలో వారు తమ సొంతంగా ఏది చేసిన వారు కాదు. వారు ఏది చేసినా దేవుని పర్మిషన్తోనే చేసేవారు. ఎంత మాదిరికరమైన జీవితం. మూడవదిగా వారు చేసిన కార్యం ఏంటంటే వారు దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. ఆ రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నారండి. వీరు ఉగ్రత కాలమందు లేకపోతే తీవ్రమైన పరిస్థితుల్లో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారుగా ఉన్నారు. నోహు కుమారులు కూడా ఆ జలప్రేమ ఉగ్రతలో వారు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉన్నారు. ఆ కారణాన ఓడలో వారు ప్రవేశించగలిగారు. నీతిని కాపాడుకుంటూ మనం ఉంటే, నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే ఒకానొక దినాన మన నిత్య రాజ్యంలో మనం చేర్చబడతామండి. మన నీతిని మనం కాపాడుకోవాలి. తెస్సలోనికలు ఏ రీతిగా విగ్రహాలను విడిచిపెట్టారు, ఏ రీతిగా వారు దేవునికి దాసులయ్యారు, ఏ రీతిగా వారు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, మనం కూడా ఆ రీతిగా ఉంటే నోహు కుమారులు ఓడలో ప్రవేశించినట్లుగా మనం కూడా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి ధన్యత చేరువచ్చిన మనకందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ప్రార్థన. మాకు విమోచకుడుగా, మాకు రక్షకుడుగా, మాకు నీతిని అనుగ్రహించటానికి శిలువ కార్యం చేసిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో పరలోకపు తండ్రి, మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. వాటిలో మీరు కనపరిచిన ప్రేమ ఎంత గొప్పది నాయనా. మేము అనీతిమంతులమై ఉండగా నీతిని గురించిన వార్త మా చెవిన పడేటట్లుగా మీరు చేశారు. అల్లాడు భూమి అంతా చెడిపోయినప్పుడు, భూమిని నాశనం చేయడానికి మీరు సిద్ధపడినప్పుడు నోహు మౌనంగా ఉండక తాను నీతిని గురించి ప్రకటించగలిగాడు. తద్వారా అతని ఇంటి వారు రక్షించబడగలిగారు. దేవా, నశించిపోతున్న మా బంధువులు, మా రక్త సంబంధికులు అనేక మంది ఉన్నారు నాయన. వారికి నీతిని గురించిన ప్రకటన చేయవలసిన బాధ్యత మా మీద ఉండగా వారిని మీ కొరకు సంపాదించే బిడ్డలుగా మేము ప్రయాసపడడానికి మీరు సహాయం చేయండి. వారి అనారోగ్య పరిస్థితుల్లో, ఆపదల్లో ఆదుకుంటున్నాం, వారిని ఆదరిస్తున్నాం, వారిని సందర్శిస్తున్నాం, గృహాలకు ఆహ్వానించుకుంటున్నాం, చక్కని భోజనాలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం, కానీ రక్షకునిగా మిమ్మల్ని పరిచయం చేయలేని దుస్థితిలో ఉన్నాం. మీ వైపు నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభు, నీతిని గురించిన వార్త తేటగా వారికి బోధించటానికి, వారు కూడా నీతిమంతులుగా తీర్చబడే మార్గాన్ని వారికి చూపించటానికి, ఆ రీతిగా నడిపించటానికి, మా వలె వారు నీతిమంతులుగా తీర్చబడి పరలోక భాగ్యాన్ని పొందేటట్లుగా వారిని సిద్ధం చేయడానికి ఇక్కడ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ ఆ రీతిగా మీరు సిద్ధపరచవలసిందిగా వేడుతున్నాం. మా హృదయ వేదన, మా తపన, మా ఆశ, మా ఆలోచన, మా తలంపులు ఎల్లప్పుడూ రక్షణ గురించిన వార్త తెలియచేయాలనే ఉండడానికి మీరే సహాయం చేయండి. ఏదో ఒక రకంగా, ఏదో మార్గము గుండా అనుకూలపరుచుకొని, అవకాశాన్ని చేజిక్కించుకొని సువార్తను ప్రకటించే వారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభువా, అలాంటి ఆత్మల భారాన్ని, ఆత్మల భార హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ నీతిమంతులుగా తీర్చబడిన నోహు కుమారులు, కోడన్లు, నోహు భార్య ఓడలో ప్రవేశించగలిగారు, జలప్రయాలను తప్పించుకోగలిగారు. వారు నీతిని కాపాడుకున్నారు గనుకనే తదుపరి నోహుతోనూ అతని కుమారులతోనూ మీరు మాట్లాడగలిగారు. వాగ్దానాలు వారికి కూడా మీరు ఇవ్వగలిగారు. ఆ రీతిగా మా జీవితాలు కూడా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీరు మాకు ఆపాదించిన నీతిని కాపాడుకుంటూ తెస్సలోనికే సంఘస్థుల మాదిరి మీ వాక్యానికి లోబడిన వారముగా, వాక్యానికి విధేయత కనపరిచిన వారముగా, విగ్రహాలకు దూరముగా ఉండి వాటిని విడిచిపెట్టి మీకు సంపూర్ణములుగా దాసులమై, మీకు సంపూర్ణ విధేయులమై ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండటానికి మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదన్నా నూతనంగా వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుతూ మీ కృపకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ ప్రాణప్రియుడు, రక్షకుడి, మోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మేము వెంటనే